హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రినేట్ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈసారి నేను పైనాపిల్ కేక్ చేసి దాంట్లో కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఇది నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూసి ట్రై చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ ఏది అనేది నాకు ఐడియా లేదు ప్రజెంట్. సో రెసిపీ వచ్చేసి చాలా ఈజీ. నార్మల్గా మనం పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. యూజువల్ కేక్ బేస్ అండ్ దెన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ప్రాసెస్ అంతా కేక్ బేక్ అంతా సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను కర్డ్ని విస్క్ చేసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసి ఇంకా మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట విస్కర్తో. యూజువల్గా అయితే అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదో యాడ్ చేస్తారు, బట్ నా దగ్గర లేకుండా అందుకే నేను ఇది యాడ్ చేశాను. అండ్ దెన్ మైదా, దాని తర్వాత నేను కస్టర్డ్ కూడా చేశాను అనమాట. మిల్క్తో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి అండ్ ఆ కస్టర్డ్ అనేది కేక్లో యాడ్ చేశాను లేయర్స్గా, సో దట్ అదంతా సోకై బాగుంటుంది అని. ఎలా చేశాను అనేది ఎండింగ్లో ఉంది, వీడియో కంటిన్యూగా చూడండి. సో మంచిగా విస్క్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అది కూడా మెల్లమెల్లగా బ్యాచ్ వైజ్ లాగా. సో అది నీట్గా కలుపుకోవాలి, ఎక్కడ మనకి లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా. కేక్ బేక్ చేసేటప్పుడు ఎప్పుడు ఈ మిక్సింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. లమ్స్ లేకుండా చూసుకుంటే కేక్ అంతా సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తుంది. అండ్ యూజువల్గా మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేస్తాం కదా, అది కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. యాజ్ ఎ సెట్ బిఫోర్ వెనిలా కేక్ అనేది చేయాలి, కానీ నాకు ఎసెన్స్ దొరకలేదనేసి నా దగ్గర ఉన్న పైనాపిల్ ఎసెన్స్ అయితే వేశాను. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం పైనాపిల్ కేక్ చేశాను అనమాట. కొంచెం ఇంకా మిల్క్ వేసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేస్తున్నాను. ఆ టెక్స్చర్ అనేది మనకి బాగుండాలన్నమాట. మరీ స్మూత్ ఉండద్దు, మరీ స్లరీ ఉండదు, అలానే థిక్గా కూడా ఉండద్దు. సో నేను ఆ టెక్స్చర్ కూడా కొంచెం చూపించడానికి ట్రై చేశాను. కాకపోతే వన్ మిస్టేక్ ఏమైందంటే ఫ్లవర్ అనేది కొంచెం ఎక్కువ వేసేసానేమో అనిపించింది, ఎందుకంటే అంత స్పాంజీగా అవ్వలేదు కుక్ అయిన తర్వాత. నేనైతే ప్రాపర్గా వీడియో చూసి ఏమైతే ఫాలో అవ్వలేదు మెజర్మెంట్స్ అన్నీ, అందుకని అలా అయిందేమో. ఓకే, ఇంకా నేను హార్ట్ షేప్ మౌల్డ్ ఉంది నా దగ్గర, 1/2 kgది. ఇంకా దాంట్లో బేకింగ్ పేపర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి ట్యాప్ చేసుకున్నాను దాన్ని ఆల్రెడీ లమ్స్ లేకుండా. అండ్ కొంచెం గీ అప్లై చేసేస్తున్నాను బటర్ పేపర్కి. యూజువల్గా అవసరం లేదు, బట్ నేను ఆన్ సేఫర్ సైడ్ అన్నట్టు యాడ్ చేశాను. అండ్ ఆ బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ అంతా దీంట్లో పోర్ చేసేసి నీట్గా ఒకసారి ట్యాప్ చేసేస్తే దాంట్లో ఉన్న లమ్స్ అన్నీ పోతాయి. ఇంకా మనం బేకింగ్ చేయొచ్చు. బేకింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అవెన్స్ అయితే ఎక్కువ వాడం కాబట్టి మన ఇంట్లలో ఉండవు. మా దగ్గర అయితే అవెన్ ఉండేది, కానీ అదైతే యూజ్ చేయకపోయిందనమాట. సో ఈజీగా నేను స్టవ్ మీద ఎలా బేక్ చేసుకోవాలనేది నేను బాగా చెక్ చేసుకొని యూట్యూబ్లో ఇప్పుడు ఒక ప్రాపర్ మెథడ్కి వచ్చింది. ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని, పెద్ద ప్యాన్, దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి మీరు మొత్తం క్లోజ్ చేసి అట్లీస్ట్ 10 minutes ప్రీహీట్, మొత్తం సిమ్లో పెట్టేసి ప్రీహీట్ చేసుకోండి. దాని తర్వాత కేక్ మౌల్డ్ అనేది పెట్టేసి మళ్ళీ బేక్ చేసుకోవాలి ఒక 25 to 30 minutes. ప్రాపర్గా బేక్ అవుతుంది మెజర్మెంట్స్ కరెక్ట్గా వేస్తే. నేను చాలాసార్లు ట్రై చేశాను. చూసారా కేక్ ఎంత బాగా బేక్ అయిందో. కొంచెం హార్డ్ అయితే అనిపించింది యాజ్ ఎ సెట్ బిఫోర్, మైదా ఎక్కువ అవ్వడం వల్ల. ఇక్కడ నేను కస్టర్డ్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంది, సో నేను ఆ షుగర్ పౌడర్ని మిల్క్లో కలిపేసి కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేశాను. ఆల్రెడీ ప్యాన్లో మిల్క్ బాయిల్ అవుతుందన్నమాట. ఈ మిల్క్ అనేది దాంట్లో యాడ్ చేసేస్తాను అనమాట. జాగ్రత్తగా కస్టర్డ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను స్టీల్ గిన్నె పెట్టాను, అది మాడిపోయింది అనమాట. నాకు తెలియనే లేదు, బికాజ్ మమ్మీ హెల్ప్ లేకుండా మొత్తం నేనే చేశాను. ఇంకా కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది. ఇంకా దాన్ని నేను చల్లగా అయిన తర్వాత డీమౌల్డ్ కూడా చేసేసాను. కేక్ మొత్తం టూత్ పిక్తో హోల్స్ పెడుతున్నాను, సో దట్ ఆ కస్టర్డ్ అనేది మంచిగా వెళ్ళాలి అని. ఇంకొకటి ఏమైందంటే కొంచెం మాడడం వల్ల ఫ్లేవర్ అనేది కస్టర్డ్కి వచ్చేసింది. అండ్ దెన్ కస్టర్డ్ కొంచెం గట్టిగా అయిపోయింది. యాక్చువల్గా మనం కొంచెం ముందే ఆఫ్ చేస్తే బాగుండేది, బట్ నాకు తెలియలేదు. బట్ ఇట్స్ ఫైన్, నేర్చుకుంటున్నాను కదా నేను కూడా. ఇంకా నేను కేక్ అనేది లేయర్స్లా కట్ చేశాను. ఫస్ట్ ఒక లేయర్ పెట్టి మంచిగా కస్టర్డ్
కస్టర్డ్ వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ మంచిగా రోస్ట్ చేశాను గీలో, అవి కూడా యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఏదైనా స్వీట్లో వేస్తే నచ్చుతుంది బాగా, అందుకనే మంచిగా వేసాను అనమాట. అండ్ ఇంకో లేయర్ కూడా పెట్టేసి మంచిగా పోక్ చేసుకోవాలి, సో దట్ ఆ కస్టర్డ్ అనేది మంచిగా మనకి కేక్ లోపలికి వెళ్ళి జ్యూసీగా అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. ఇంకా మిగిలిన కస్టర్డ్ కూడా అంతా వేసేసాను నేను పైన. యూజువల్గా ఇది ఇలా వేడిగా కూడా తినచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చిల్డ్గా తింటే బాగుంటుంది అనేసి ఇంకా నేను అది సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఈగలీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అని చెప్పచ్చు. ఫస్ట్ టైం నేను అసలు మమ్మీ హెల్ప్ తీసుకోకుండా చేస్తున్నాను ఈ మధ్య వంటలు, కొంచెం నేర్చుకుందామని. సో నాకు ఇలా డిఫరెంట్వి ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా ఏదైనా వీడియో చూసానంటే ట్రై చేస్తాను అని పేచి పెడతాను ఇంట్లో. సో ఇంకా మమ్మీ సరే చేసుకో అని చెప్తారు. అండ్ ఇలా ట్రై చేసే ప్రాసెస్లో చూసారా ఎన్ని మిస్టేక్స్ చేస్తాను, ఇలా మాడిపోతాయి, ఏదో ఒక ప్రాసెస్ మిస్టేక్ అయితే తప్పకుండా ఉంటుంది. ఓకే, బ్యాక్ టు ద డిష్. ఇంకా ఇది సెట్ అయితే అయిపోయింది, మంచిగా టేస్ట్ చేద్దామని తీసాను. చాలా నచ్చింది నాకైతే. యాక్చువల్లీ పైనాపిల్ కేక్ కదా, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఫ్లేవర్ అయితే బాగుంది. ఐ కన్సిడర్ దిస్ యాజ్ అ హిట్ రెసిపీ. అండ్ మీలో ఎవరైనా రెసిపీ ట్రై చేసి తప్పకుండా నాకు చెప్పండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్.